ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గరుడోత్సవంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి కటాక్షం. దేవుని కడపలో వార్షిక బ్రహ్మోత్సవ వైభవం. పేటమిట్టలో శ్రీ కోదండ రామాలయ కుంభాభిషేక మహోత్సవాలు. శాస్త్రోక్తంగా యాగశాల వైదిక క్రతువులు. శ్రీకాళహస్తి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు. శ్రీ గురుదక్షిణామూర్తి సన్నిధిలో అక్షరాభ్యాస కార్యక్రమం. శ్రీ పంచమి పూజలతో శోభిల్లిన ఆలయాలు. తెలుగు రాష్ట్రాలలో చదువుల తల్లికి భక్తుల నీరాజనాలు. గరుడ వాహనంపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి చిద్విలాస దర్శనం భక్తులను తరింపచేసింది. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి గరుడ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. నవరత్న ఖచ్చిత దివ్య తిరువ ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దేదీప్యమాన అలంకారంలో స్వామివారు ప్రియ భక్తుడైన గరుడాల్వార్లపై వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. కళా ప్రదర్శనలు, మిన్నంటే గోవిందనామస్మరణ నడుమ స్వామివారి గరుడోత్సవం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, పావనపు వైకుంఠపతియును ఇతడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, పావనపు వైకుంఠపతియును ఇతడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే. భాగవతములో చెప్పే బలరాము తీర్థయాత్ర నాగమోక్తమైన దైవమాతడితడే, భాగవతములో చెప్పే బలరాము తీర్థయాత్ర నాగమోక్తమై. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. అమర్రజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గల్లా రామచంద్ర నాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి దంపతులు పేటమిట్టలో ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని నిర్మించారు. ఈ నెల 12 నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం యాగశాలలో ఆంజనేయ స్వామివారికి నాగవల్లి దళాలతో సహస్ర నామార్చన జరిగింది. తమలపాకులపై సింధూరంలో శ్రీరామ నామాన్ని లిఖించి ఆంజనేయ స్వామివారిని అర్చించారు. అనంతరం పంచగవ్యాదివాసం, దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి కార్యక్రమాలను పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో వసంత పంచమి పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి సన్నిధిలో అర్చకులు సరస్వతి పూజ జరిపారు. భక్తులు తమ తమ పిల్లల సైతంగా దక్షిణామూర్తి సన్నిధిలో సరస్వతీదేవి ప్రార్థనలో పాలుపంచుకుని సంకల్పపూర్వకంగా అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. సుప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వసంత పంచమి పూజలు విశేషంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు రత్నగిరి సత్యదేవుని దర్శనానికి తరలివచ్చారు. ముందుగా సామూహికంగా నిర్వహించిన సత్యనారాయణ వ్రతాలలో పాల్గొన్నారు. ఆపై సామూహికంగా నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లల చేత అక్షరాలను దిద్దించి దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా శ్రీ వనదుర్గాదేవికి అర్చకులు కుంకుమార్చనలను నిర్వహించారు. తిరుపతిలోని ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో నెలవైన శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ శోభాయమానంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కల్పవృక్ష వాహనంపై వేంచేపు చేసి ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు వాహన సేవలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. వీధుల వీధుల విభుడేగినిదే వీధుల వీధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు వీధుల వీధుల విభుడేగినిదే మోదము తోడుత. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కర్ణాటక చీఫ్ జస్టిస్ దినస్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను కొలువదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి
ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరంలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో వసంత పంచమి పూజలను మంగళకరంగా నిర్వహించారు. అమ్మవారిని చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి అలంకరణలో బంగారు కవచంతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ చిన్నారుల చేత అక్షరాలను దిద్దించి మురిసిపోయారు. దేవస్థాన అధికారులకు చిన్నారులకు పలక, బలపం, పుస్తక ప్రసాదాలను అందజేశారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం దామల చెరువులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో సూర్యకిరణాభిషేక దర్శనం భక్తులను పరవశులను చేసింది. మాఘమాసం శుక్లపక్షంలో గర్భాలయంలోని మూలమూర్తులను ప్రత్యక్ష నారాయణులు తన కిరణాలతో అభిషేకించడం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ హనుమాన్ సహిత శ్రీ కోదండరామస్వామి వారి పాదాల నుండి శిరస్సు వరకు సూర్యకిరణాలు ప్రసరించడంతో భక్తులు ఆ ఆధ్యాత్మిక దృశ్యాన్ని కనులారా వీక్షించి తరించారు. అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. చిత్తూరులోని మహిమాన్విత శక్తి దేవాలయం శ్రీ పొన్ని అమ్మవారి సన్నిధిలో శ్రీ పంచమి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి మహాతేజో విరాజిత మూర్తిని చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి అలంకరణలో కొలువు తీర్చి మహాదీపారాధనలతో అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. నిత్య కళ్యాణోత్సవంలో యాదగిరీసుడు అత్యద్భుతంగా భక్తులను కటాక్షించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధిలో స్వామివారికి నిత్య కళ్యాణోత్సవ సేవను ఆర్జిత సేవగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాఘమాసం శుభగడియల్లో భక్తులు మహాసంకల్పం చెప్పుకొని స్వామివారి నిత్య కళ్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. అర్చకులు దేవేరుల సమేతంగా స్వామివారిని విశేష అలంకార భూషితులుగా కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణ క్రతువును నిర్వహించారు. వరంగల్ నగరంలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి పీఠంలో శ్రీ పంచమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహికంగా అక్షరాభ్యాసం నిర్వహించారు. నల్గొండ పట్టణం తులసీనగర్ శ్రీ సరస్వతీదేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేషంగా అర్చనలను నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు సామూహికంగా అమ్మవారి అర్చనాది కైంకర్యాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. వసంత పంచమి వేడుకలతో గుంటూరు నగరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. గుంటూరులోని జగద్గురువులు శంకరాచార్య మహాసంస్థాన దక్షిణామ్నాయ శారదాపీఠంలో వసంత పంచమి పూజలను ఘనంగా నిర్వహించారు. చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిని ప్రత్యేకంగా అలంకరించి కొలువు తీర్చారు. అమ్మవారి సన్నిధిలో భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో తమ పిల్లల చేత అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
అలాగే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాల్లో మాఘ శుక్ల పంచమి సందర్భంగా చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ పంచమి పూజలలో భాగంగా విద్యార్థులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అలాగే పలు ఆలయాలలో సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పడుగుపాడులో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది. మాఘమాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేక వేదికపై సిద్ధిబుద్ధి సమేతంగా శ్రీ వినాయక స్వామివారి సుందర మూర్తులను సకలాభరణ భూషితంగా కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు సంప్రదాయబద్ధంగా పలు రకాల ఉపచారాదులను పూర్తి చేసి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నాధిపతి ఆశీస్సులను పొందారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో నెలవైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పల్లకి ఉత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారి మూలమూర్తిని వెండి చీరతో దగద్ధగాయమానంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా ఊయలపై వెంచేపు చేసి ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కన్నుల పండుగగా ప్రాకారోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 67,275 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,293 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,07,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.